హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకప్ బై పూర్ణిమ. సో ఈరోజు నేను వెడ్డింగ్ ఏజ్ మేకప్ లుక్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు కనుక కొత్తగా నా వీడియో చూసేలాగైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను న్యూట్రిడెంట్ మాయిశ్చరైజింగ్ లోషన్ యూస్ చేస్తున్నాను. దీంట్లో విటమిన్ ఈ ఉంది. సో మన స్కిన్కి చాలా చాలా మంచిది. నెక్స్ట్ నేను పోర్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రైమర్తో ఉత్తి మన ఫేస్లో ఓపెన్ పోర్స్ క్లోజ్ అవడమే కాకుండా మన స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది. మేకప్ స్టార్ట్ చేసే ముందు ప్రైమింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. మన లిప్స్కి కూడా మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. మేకప్ స్టార్ట్ చేసినప్పుడే కాదండి, ఇది నాది నైట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా నాది ఇదే ఉంటుంది. ఎవ్రీ డే నైట్ నేను పడుకునే ముందు నేను లిప్ బామ్ కంపల్సరీ పెట్టుకుంటాను. నెక్స్ట్ నేను మ్యాక్ కరెక్టర్ అండ్ కన్సీలర్ ప్యాలెట్ యూస్ చేస్తున్నాను. నా ఫేస్ మీద కొంచెం డార్క్ సర్కిల్స్ అండ్ అక్కడక్కడ డార్క్ స్పాట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను కన్సీలర్ అనేది నేను కంపల్సరీ యూస్ చేస్తాను. ఒకవేళ మీరు ఫేస్ కనుక క్లీన్ ఉంటే మీ కన్సీలర్ ఏం యూస్ చేయని అవసరం లేదు. సో కన్సీలర్ బ్లెండ్ అవ్వడానికి నేను బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తున్నాను. బ్యూటీ బ్లెండర్ మీద సెట్టింగ్ స్ప్రేతో స్ప్రే కనుక చేసేలాగైతే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. కన్సీలరే కాదండి, ఫౌండేషన్ అయినా ఏం చేసినా బ్లెండింగ్ అనేది మనం ఖచ్చితంగా మంచిగా చేయాలి. బ్లెండింగ్ మంచిగా చేయకపోతే మన మేకప్ అనేది పాడవుతుంది. సో కొంచెం టైం ఎక్కువ తీసుకొని బ్లెండింగ్కి ఎక్కువ టైం ఇవ్వండి. నెక్స్ట్ నేను కాన్ స్టాప్ ఓన్ స్టాప్ ఫౌండేషన్ యూస్ చేయబోతున్నాను. ఇది కొంచెం ఆరెంజ్ టోన్ ఉంది. సో నేను ఉడా బ్యూటీ ఫౌండేషన్ అనేది నేను మిక్స్ చేస్తున్నాను. నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి నా దగ్గర డిఫరెంట్ స్కిన్ టోన్స్ ఉంటాయండి. మీరైతే మీ స్కిన్ టోన్ మాత్రమే మీరు పర్చేస్ చేసుకోండి. నేను 005 కబూకి బ్రష్తో నేను నా ఫేస్ అంతా బ్లెండ్ చేయబోతున్నాను. మనం ఒకవేళ బ్యూటీ బ్లెండర్ కనుక తీసుకుంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. అదే బ్రష్తో కనుక మన ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేస్తే కనుక మన ఫినిషింగ్ మంచిగా వస్తుంది. అదే కాకుండా ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ వెళ్తుంది. ఫౌండేషన్ కంపల్సరీ ఫేస్ మీదే కాదు, నెక్ అండ్ ఇయర్స్ మీద కూడా కంపల్సరీ మనం అప్లై చేయాలి. లేకపోతే మన ఫేస్ ఒక టోన్ అవుతుంది అండ్ మన నెక్ ఇంకొక టోన్ కనిపిస్తుంది. ఫౌండేషన్ బ్రష్తో మొత్తం అప్లై చేసినాక బ్యూటీ బ్లెండర్తో మళ్ళీ ఫేస్ అంతా ఒకసారి డ్యాబ్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా ఎక్సెస్ ప్రోడక్ట్ కనుక ఉండుంటే కనుక ఆ డ్యాబ్ చేస్తే అది మంచి ఫినిష్ వచ్చేస్తుంది. నా ఫేస్కి కాంటోర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను బ్యూటీ కాంటోర్ పెన్సిల్ నేను యూస్ చేస్తున్నాను. నేను ఎక్కడైతే షేప్ చేయాలనుకుంటున్నానో అక్కడ నేను కాంటోర్ చేస్తున్నా. ఫోర్ హెడ్, చీక్స్, నోస్ అండ్ జా లైన్. నెక్స్ట్ నేను 305 బ్రష్తో నేను ఎక్కడైతే కాంటోర్ చేశానో అక్కడ మంచిగా బ్లెండ్ చేస్తున్నా. బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లెండింగ్ మంచిగా చేస్తేనే మీ షేప్ అనేది మంచిగా వస్తుంది. కాంటోరింగ్ కూడా చాలా టైం పడుతుందండి. ఆ టైం కోసం మీరు కొంచెం నెమ్మదిగా చేయండి. బ్లెండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టేక్ యువర్ టైం. నోస్ కాంటోరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కనుక ఫ్రెషర్ అయితే కనుక చిన్న బ్రష్తో నోస్ కాంటోరింగ్ చేయండి. కన్సీలర్ హైలైట్ చేయడానికి నేను ఫ్లవర్ బ్యూటీ కన్సీలర్ యూస్ చేస్తున్నా. ఇది జస్ట్ కన్సీలర్ కోసమే కాదు, హైలైటింగ్ కూడా ఇస్తుంది. నెక్స్ట్ బ్యూటీ బ్లెండర్తో డ్యాబ్ చేస్తున్నా. కన్సీలర్ మొత్తం మంచిగా డ్యాబ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ ట్రెడిషనల్ మేకప్ లుక్. సో నేను A to Z అనేది మేకప్లో నేను చేయడం జరుగుతుంది. ఏది స్కిప్ చేయకుండా నేను ఎవ్రీ స్టెప్ చేస్తున్నా. ఫేస్ మొత్తం సెట్ చేయడానికి నేను బ్యూటీ ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూస్ చేస్తున్నా ఇన్ ద షేడ్ వైట్.
ఫస్ట్ ఐస్ దగ్గర అప్లై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక లేట్ చేసేలాగైతే లైన్స్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం పౌడర్ ఎప్పుడు ఐస్ దగ్గర క్రీజ్ లైన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ, అలానే అండర్ ఐస్ దగ్గర ఫస్ట్ మనం పౌడర్ చేయాలి. తర్వాత ఫేస్ మొత్తం సెట్ చేసుకోవాలి. నేను ఐ మేకప్ స్టార్ట్ చేసే ముందు కొంచెం పౌడర్ అనేది అండర్ ఐస్ నేను అప్లై చేస్తున్నాను. ఐబ్రోస్ చేసే ముందు ఎప్పుడు మనం ఫస్ట్ కోమ్ చేసుకోవాలి స్పూలీతో. మనం ఎప్పుడు ఫస్ట్ అనేది కోమ్ అనేది ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఇప్పుడు నేను బ్యూటీ ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను గ్యాప్స్ అనేది ఫిల్ చేసుకుంటున్నా. గ్యాప్స్ ఫిల్ చేసిన తర్వాత నేను షేప్ అనేది చేయడం జరుగుతుంది. మనం షేప్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ స్పూలీతో మనం ఒకసారి కోమ్ చేయాలి. 2 ఐస్కి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. సో ఐ మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకసారి బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఐస్ మొత్తం ఒకసారి డాప్ చేస్తున్నా. సో ఎలాంటి క్రీజ్ లైన్స్ ఏమి ఉండకుండా. సో ఈరోజు నేను నా ఐ మేకప్కి మోర్ఫీ 350 ఐ షాడో ప్యాలెట్ నేను యూస్ చేస్తున్నా. ఈ 3 కలర్స్ అనేది నేను యూస్ చేయడం జరుగుతుంది. లైట్ ఆరెంజ్ నుంచి డార్క్ కలర్ వరకు నేను ఇదే ప్యాలెట్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ నేను ట్రాన్స్పరెంట్ కలర్ లైట్ ఆరెంజ్ నేను యూస్ చేస్తున్నా. టాప్ ఆఫ్ ద క్రీజ్ నుంచి ఐ మొత్తం నేను ఈ లైట్ ట్రాన్స్పరెంట్ షేడ్ అనేది యూస్ చేస్తున్నాను. బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను మీడియం ఆరెంజ్ కలర్ నేను యూస్ చేస్తున్నాను. ఇది ఓన్లీ క్రీజ్ లైన్లో మాత్రమే నేను ఈ మీడియం షేడ్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను వేసుకున్న శారీ ఆరెంజ్ అండ్ గ్రీన్. సో నేను మొత్తం నా ఐ మేకప్ కాన్సెప్ట్ మొత్తం ఆరెంజ్ అండ్ గ్రీన్. నెక్స్ట్ నేను డార్క్ కలర్ నేను యూస్ చేయడం జరుగుతుంది. డార్క్ కలర్తో ఓన్లీ లైక్ అవుటర్ వి నేను అప్లై చేస్తున్నా. అవుటర్ వి టు ఇన్నర్ కార్నర్ వరకు. సో ఇప్పుడు నేను సిల్వర్ షేడ్ నేను తీసుకొని నా ఇన్నర్ లిడ్ మొత్తం నేను అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ అప్లై చేయబోతున్నా. సో ఫస్ట్ కొంచెం సిల్వర్ షేడ్ అప్లై చేసి దాని మీద గ్రీన్ అనేది డార్క్ వస్తుంది. సో నేను ఫాలో అవుతాను. మీరు డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ కూడా గ్రీన్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ నేను ద మ్యాజిక్ బై జువియాస్ ప్యాలెట్ నుంచి గ్రీన్ షేడ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. నా ఇన్నర్ లిడ్ మొత్తం నేను గ్రీన్ అనేది నేను అప్లై చేస్తున్నా. చాలామంది ప్రిఫర్ చేయరు గ్రీన్స్ ఇవన్నీ వెడ్డింగ్స్కి. బట్ మనం ఏది వేసినా అది పర్ఫెక్ట్ ఉండాలి అంతే. సో నేను అదే ఫాలో అవుతాను. నాకు గ్రీన్ షిమ్మర్ షేడ్ అనేది బ్లెండ్ అవడానికి నేను బ్లెండింగ్ బ్రష్ నేను మొత్తం బ్లెండ్ చేస్తున్నా. ఇన్నర్ కార్నర్స్ హైలైట్ చేయడానికి నేను డార్క్ గోల్డ్ కలర్ తీసుకున్నా టు హైలైట్ మై ఇన్నర్ కార్నర్స్. సో నేను ఏ షేడ్స్ అయితే నా ఐ మేకప్కి యూస్ చేశాను లైక్ మీడియం అండ్ డార్క్ ఆరెంజ్. సో నేను అవి నా కాజల్ ఏరియా మొత్తం నేను అప్లై చేస్తున్నా. సో నేను ఇక్కడ లైట్ కాజల్ అనేది అప్లై చేస్తా. సో ఫర్ నెక్స్ట్ నా ఐలైనర్కి నేను నెక్స్ట్ ఎపిక్ ఇంక్ లైనర్ నేను యూస్ చేస్తున్నా. సో నేను జస్ట్ చిన్న వింగ్ లాగా ఈ వీడియో నేను ఒక వింగ్ లైనర్ లాగా ఇస్తున్నా. చాలా ట్రెడిషనల్ లుక్ లా చేస్తున్నా. లైనర్ కూడా చాలా స్లోగా చేయాలి, అది మీ అందరికీ తెలిసిందే కదా ఆల్రెడీ. అండ్ లైనర్ షేప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎప్పుడు మీరు అవుటర్ కార్నర్తో మీరు ఇప్పుడు స్టార్ట్ చేయండి. సో ఇక్కడ నేను ల్యాష్ వాటర్ లైన్ కూడా నేను కాజల్తో చేస్తున్నాను. అవును, ఇక్కడ ప్లమ్ కాజల్ యూస్ చేస్తున్నా. సో నా ల్యాష్ వాటర్ లైన్ అలానే నా కాజల్ వాటర్ లైన్ మొత్తం నేను కాజల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు నేను లారియల్ ల్యాష్ ప్యారడైజ్ మస్కారాతో నేను నా ల్యాషెస్ మొత్తం నేను ఒకసారి మస్కారా చేసుకుంటున్నా. సో మనం ఫేక్ ల్యాషెస్ పెట్టే ముందు మస్కారా అనేది కంపల్సరీ చేయాలి. అలానే ఈరోజు నేను ఫేక్ ల్యాషెస్ అనేది ఆఫ్ కెమెరా పెట్టుకుంటున్నా. ఫేక్ ల్యాషెస్ పెట్టే ముందు మీరు ఇప్పుడు తర్వాత డిఫరెన్స్ చూడండి, మీకే తెలుస్తుంది. యా, అండ్ ఐఎమ్ లవింగ్ దిస్ ఐ లుక్. నెక్స్ట్ మళ్ళీ నేను పౌడర్ తీసుకున్న ఫేస్ అంతా సెట్టింగ్ ట్రాన్స్లూసెంట్ పౌడర్తో మళ్ళీ ఒకసారి అప్లై చేస్తున్నా. Next, I'm using Nykaa Get Cheeky palette in the shade Brazilian Bombshell. సో ఈ ప్యాలెట్లో ఈ 2 షేడ్స్ అనేది పింక్ షేడ్స్ అనమాట. నెక్స్ట్ ఐమ్ యూజింగ్ Nykaa Glow Getter Highlighting Duo Palette in the shade 24K Gold. నేను గోల్డ్ షేడ్ అనేది యూస్ చేస్తున్నా. నా ఫేస్ మీద ఉన్న హై పాయింట్స్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం నేను హైలైటర్ అనేది అప్లై చేస్తున్నా.
నెక్స్ట్ నేను నా మేకప్ అంతా సెట్ చేసుకోవడానికి నేను ఇప్పుడు అర్బన్ డిక్కి ఆల్ నైట్ సెట్టింగ్ స్ప్రే యూస్ చేస్తున్నా. సో నా ఫేస్ అంతా నా మేకప్ అంతా సెట్ అవ్వడానికి నేను సెట్టింగ్ స్ప్రే అనేది యూస్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ యూస్ చేయాలి. నా మేకప్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక లిప్స్టిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో నెక్స్ట్ నేను స్టిక్కర్ అప్లై చేస్తున్నా. నా శారీ కాంబినేషన్లో గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ డార్క్ కాబట్టి నేను డార్క్ స్టిక్కర్స్ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తున్నా గ్రీన్ కలర్. నెక్స్ట్ నేను కేన్లీ బ్రౌన్ కలర్ షేడ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నా. ఇవన్నీ లైక్ నేను ఇంటర్నేషనల్ నుంచి తెప్పించుకున్నా. మేబీ కెల్లీ ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఐ మేకప్ హెవీ ఇచ్చా కాబట్టి నేను లిప్స్ అనేది కొంచెం న్యూడ్ కలర్ ఇస్తున్నా. సో బ్రౌన్ షేడ్ అనేది నేను లిప్కి యూస్ చేస్తున్నా. సో మీరు ఏ బ్రౌన్ షేడ్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఇది లైట్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కాదండి. సో లైట్ కాబట్టి ఇది న్యూడ్ షేడ్లో ఉంటుంది. మీరు చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చిందో. సో నెక్స్ట్ నేను నిక్స్ కాస్మెటిక్స్ ఆరెంజ్ కలర్ గ్లాసీ షేడ్ నేను యూస్ చేస్తున్నా. ఎందుకంటే లిప్స్ గ్లాస్ ఉంటే బాగుంటుంది కాబట్టి, అండ్ ఆరెంజ్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ గ్లాసీ యూస్ చేశాను ఇక్కడ. అండ్ దట్స్ ఇట్ గాయ్స్. ఇదే నా ఫైనల్ ట్రెడిషనల్ వెడ్డింగ్ గెస్ట్ మేకప్ లుక్. నేను ఇక్కడ చోకర్ పెట్టుకున్నా, లైక్ గ్రీన్ అండ్ ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న జ్యువెలరీ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. అలానే రింగ్ కూడా లైక్ గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో రింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అండ్ యా మాంటికా పీచ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అలానే అక్కడ మువ్వలు లాగా కూడా వచ్చినాయి. హెయిర్ కూడా కంప్లీట్ బ్యాక్ కామ్ చేసుకొని ట్రెడిషనల్ హెయిర్ అనేది ఇచ్చి నేను వేణి అనేది పెట్టాను. మీ అందరికీ ఈ లుక్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ లుక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ లుక్ మీరు అందరికీ షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.